ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని ఎగ్జాంపుల్స్లో ఫ్యామిలీలో డివిజన్ అంటే ఒక ఫాదరు ఇద్దరు కొడుకులు, ఫాదరు ఇద్దరు కొడుకులు, ఈవెన్ బిడ్డ కూడా లేదు. మీకు కూతుర్లు ఉన్నా కూడా అదేమీ ఇంపాక్ట్ కాలే. మహారాష్ట్రలో శరద్ పవార్కు ప్రయాణ కూతురు సుప్రియ సూరే ఉన్నా మీకు అజిత్ పవార్ సోదర బ్రదర్ కొడుకే అయినా కూడా అజిత్ పవారే ముందున్నాడు. అంటే మన ఇండియన్ ప్యాట్రియార్కీ కనుక ఇప్పుడు మీకు కనిమోజీ ఉన్నా కూడా ఆమె ఏమీ ఎన్నడూ వారసత్వం కొరకు ముందుకు రాలేదు. ఈవెన్ షర్మిలకు కూడా రాజశేఖర రెడ్డి బతుకున్నంత కాలం చాలా కాలం కూడా రాలేదు. అన్న వదిల జగనన్న వదిల బాణం అంటే ఎట్లున్నారు కదా. సో అందువల్ల మీకు ఎక్కడ సన్ వర్సెస్ డాటర్ అనే ఫైట్ కూడా ఎక్కడ లేదు. మన దేశ రాజకీయాలు అన్నీ వెతికితే ఇప్పుడు రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంక గాంధీ లేదు. ప్రియాంక రాహుల్కి అసిస్టింగ్ రోల్లోనే ఉంది తప్ప ఎక్కడ కనిమోజీ మీకు స్టాలిన్కు అసిస్టింగ్ రోల్లోనే ఉన్నారు. అవును, షర్మిల కూడా చాలా కాలం జగన్కి అసిస్టింగ్ రోల్లోనే ఉన్నారు. సో ఈవెన్ సొంత కూతురు సుప్రియ సూరే కూడా ఆ కజిన్ అయిన అజిత్ పవార్కి అసిస్టింగ్ రోలే ప్లే చేశారు ఇప్పటిదాకా. సో మీకు మీకొక్క శివసేన కొద్దిగా డిఫరెంట్. ఉద్ధవ్ ఠాక్రే బాలాసాహెబ్ ఠాక్రే కొడుకు, సో ఆయన కజిన్ రాజ్ ఠాక్రే. సో అందువల్ల ఇప్పటి వరకు ఫ్యామిలీలో ఒక ఫాదర్ పొలిటికల్ లెగసీ కొరకు ఇద్దరు కొడుకులు పోటీ పడడం చూసాం. కొడుకు కూతురు పోటీ పడే చూలే మనం రాజకీయాల్లో. ఇప్పుడు కొడుకు కూతురు కూడా కాదు ఇక్కడ, ఇప్పుడు కూతురు బయటికి వచ్చేయమంటోంది. మనమంతా ఒక్కరం, మీరు నేను అన్న రామన్న, ఈ హరీష్ రావు సంతోష్ రావులే మనను ఇబ్బంది పెడుతున్నారు, మనం డివైడ్ చేస్తున్నారు. అంటే ఫ్యామిలీలో లెగసీ పోరు కొరకు కాదు, ఫ్యామిలీ వర్సెస్ అదర్ ఫ్యామిలీకి నష్టం జరుగుతుంది అని ఒక క్యూరియస్ నరేటివ్తో కవిత బతికించారు. ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలామంది ఊహించింది కేటీఆర్ పై కూడా అటాక్ చేస్తుందేమో అని. అవును, కానీ కేటీఆర్ని ఎక్కడ అటాక్ చేయలేదు, ఫ్యూచర్లో ఏం చేస్తుందో తెలియదు. అందువల్ల ఇప్పటికే ఇది అందువల్ల దీనికి ఇతర ఎపిసోడ్లకు ఇతర డిస్ప్యూట్లకు దీనికి ఉన్న తేడా. అందువల్ల వీల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇందులో ప్రత్యేకత కేసీఆర్. జనరల్గా ఏదున్నా బయటకు వస్తుంది ఎంతో కొంత లీకేజ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పంచాయతీ మనకు తెలుసు కదా, నా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ దాకా పోయింది, ఆస్తుల పంచాయతీ, పదవుల పంచాయతీ. ఇక్కడేమో నోబడి నోస్ యాక్చువల్ రీజన్ ఏంటి అసలు పంచాయతీ అనేది పూర్తిగా ఎవరికి పిక్చర్ లేదు. దట్ ఈజ్ కంప్లీట్లీ కేసీఆర్ సీక్రెట్గానే పెట్టాడు. సో మిగతా వాళ్ళకి కూడా కవిత కూడా పూర్తిగా రిలీజ్ చేయలేదు. ఇవాళ ఒక ఇండికేషన్ ఇచ్చాను, మీరు గమనిస్తే. నేను ఇంకా చెప్పాల్సి ఫ్యామిలీ చాలా ఉన్నాయి, చెప్పడం లేదు, ఓన్లీ పొలిటికల్లీ రిలవెంట్ ఉన్నాయే చెప్తున్నా అన్నారు. సో అందువల్ల ఈ డైమెన్షన్స్ హౌ కవిత ఎపిసోడ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యామిలీస్ అంటే ఇది తేడా. సార్ ప్రతిసారి కూడా ఈవిడ మాట్లాడుతున్నప్పుడు రేవంత్ అని చెప్పి హరీష్ రావుని అలాగే సంతోష్ను లేకపోతే కేటీఆర్ వీళ్ళందరినీ కూడా రేవంత్తో కలిపి మాట్లాడు. రేవంత్ ఏమంటాడండి, ఎప్పుడు కూడా ముందే ఉంటాను, నేను ఎవడానికి అతను ఉండాల్సిన అవసరం లేదు, లక్షల కోసం వీళ్ళు కొట్టుకుంటున్నారు అని చెప్పి ఆయన మాట్లాడే పరిస్థితి. రేవంత్ అంశం ఎందుకు వస్తున్నది? రేవంత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మీద పడకపోతే ఎవరి మీద పడతారు. అంటే రేవంత్ రెడ్డి ఉన్నాడా, ఒకటి మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డికి బెనిఫిట్ ఎంత మేరకు ఉన్నారని అనుకుంటే ఇప్పుడు రెండు పాసిబిలిటీస్ ఉంటాయి. ఎవరు వెనకాల ఉండొచ్చు, ఒకవేళ వెనకాలంటూ ఎవరైనా ఉంటే, వెనకాలంటూ ఎవరైనా ఉంటే ఇద్దరు ఉండాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేశంలో అమిత్ షా, వీళ్ళే కదా ఉండాల్సింది, ఇంకా వెనటోళ్ళైతే ఉండాలి కదా. సో ఒకవేళ కవిత వెనకాల ఎవరన్నా ఉంటే, ఉన్నారో లేదో నాకు తెలియదు, ఉన్నారని కూడా నేను అనడం లేదు, ఉన్నారో లేదో నాకు తెలియదు. అందువల్ల ఒకవేళ అంటూ ఉంటే ఇవన్నీ మనకు ఇఫ్స్ అండ్ బట్సే కదా. ఎవరు కంప్లీట్ పిక్చర్ నోబడి గివ్స్, కంప్లీట్ పిక్చర్ నోబడి గివ్స్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నోబడి షేర్స్. అయినా వీఆర్ ఫోర్స్ టు కామెంట్. ఇది మనకున్న ప్రత్యేక పరిస్థితి. పూర్తి సమాచారం రాదు, మనము ఉన్న సమాచారం ఆధారంగా మనం ఒక పీసెస్గా బిట్స్గా ఉన్న ఇన్ఫర్మేషన్ కాస్త ఒక పర్స్పెక్టివ్లో చేసి చూడాలి, అంతకుమించి మనకు మార్గం లేదు కదా. సో అందువల్ల మీకు ఇద్దరు మాత్రమే వెనకాల ఉండగలిగే సామర్థ్యం ఉన్నవారు. ఓ రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ ఏమైనా లోకల్గా ఒక ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉంది, ప్రాపర్టీ ఇష్యూస్ ఉంది, ఆ ప్రాపర్టీ ఇష్యూస్ను ముఖ్యమంత్రి రిజాల్వ్ చేయగలుగుతాడు కనుక
ఆ హామీ ఇవ్వగలిగితే ఆ రేవంత్ రెడ్డితో ఆమె కలవాలి. ఇంతకు మించి అయితే వేరేది ఏం లేదు. కానీ మరి ఆమెకున్న ప్రాపర్టీ డిస్ప్యూట్స్ 11 ఏళ్ళు లేని డిస్ప్యూట్స్ కొత్తగా వస్తాయా? 11 ఏళ్ళు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఈ 15 నెలల్లో ఆమె కొత్తగా ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఏముంటాయి? ఏమైనా ల్యాండ్స్తో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, షీ కూడా సెటిల్ లాంగ్ బ్యాక్ కదా. సో ఇప్పటిదాకా దాన్ని రేవంత్ రెడ్డి తీర్చాల్సిన పరిస్థితి నాకు ఎందుకు వస్తుంది? 7 ఇయర్స్ తండ్రి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏమైనా ఇష్యూస్ ఉన్నా అవి రిజాల్వ్ అయిపోతాయి. మనకే కాస్తంత పలుకుబడి ఉంటే, మనకి ఏదైనా ప్రాపర్టీ ఇష్యూ ఉంటే రిజాల్వ్ అయిపోతుంది కదా. సో అలాంటిది కేసీఆర్ కూతురుకు అన్రిజాల్వ్డ్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉంటాయా అనేది ఒక క్వశ్చన్. ఇక రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను చీల్చి బీఆర్ఎస్లో ముసలం తెప్పించి ఆయనకున్న డైరెక్ట్ స్టేక్స్ ఏంటి, ప్రయోజనం ఏంటి అనేది కూడా క్వశ్చన్ మార్క్. నేనేం రేవంత్ రెడ్డి చేయిస్తాడు చేయడు అనే డిబేట్లోకి వెళ్ళడం లేదు. రాజకీయాల్లో ఎవరైనా ప్రత్యర్థుల బలహీనతల్ని, ప్రత్యర్థి పార్టీలో వచ్చే సమస్యల్ని, సవాళ్ళను తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటారు. ఎందుకంటే రేవంత్ అయినా కేసీఆర్ అయినా ఎవ్రీబడి ఈజ్ ప్లేయింగ్ పాలిటిక్స్ కదా. ఇందులో ఏముంది? అందులో మొహమాటమే ఉంటుంది. దే ఆర్ నాట్ రన్నింగ్ చారిటీ ఇన్స్టిట్యూషన్. వాళ్ళేమో ఆధ్యాత్మిక సంస్థలు నడపడం లేదు కదా. ఆధ్యాత్మిక సంస్థలను రాజకీయాలకు చూస్తున్నాం. అందువల్ల దే ఆర్ రన్నింగ్ పొలిటికల్ పార్టీ. పొలిటికల్ పార్టీ రన్ చేసే ఏ నాయకుడైనా టు సస్టైన్ హిస్ పవర్, టు రిటైన్ హిస్ పవర్, దానికి అవసరమైన స్ట్రాటజీస్ రచిస్తూనే ఉంటారు. రచిస్తారు, అమలు చేస్తారు. అట్లయితేనే సక్సెస్ అవుతారు, లేకపోతే ఎందుకు సక్సెస్ అవుతారు? అది మోడీ అయినా, అమిత్ షా అయినా, రేవంత్ అయినా, అది తప్పా ఉప్ప అనే చర్చకు ఇక్కడ ఆస్కారమే లేదు. పాలిటిక్స్ ఇస్ ద గేమ్. సో ఈ గేమ్ను ఎవరు ఎఫెక్టివ్గా ఆడగలిగితే వాళ్ళు ముందుకు వెళ్తారు. సో అందువల్ల ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ పాలిటిక్స్ అంటారు కదా. సో ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్ ఈజ్ ఫౌల్ పాలిటిక్స్. సో అందువల్ల మీరు ఎదుటి పార్టీ బీఆర్ఎస్లో కవితకి ఏదైనా అంబిషన్ ఉంది, లేదా కవితకి ఏదైనా అవసరం ఉంది అనుకో, దాన్ని రేవంత్ రెడ్డి అయినా ఉపయోగించుకుంటాడు, మోడీ అయినా ఉపయోగించుకుంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి స్థాయిలో ఉండే అవసరం ఏముంటుంది? మ్యాక్సిమం అయితే ఏదైనా ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉండాలి. సో ఈ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ 11 ఏళ్ళు తన తండ్రే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిజాల్వ్ కావాలి. అంటే మనకు సోషల్ సైన్సెస్లో ఇండక్షన్ అండ్ డిడక్షన్ మెథడ్స్ అంటారు, అంటే విశ్లేషణకు. సో వెన్ యూ డిడక్షన్ చేసే ఒక్కొక్క పాయింట్ ఇది పాసిబులా, అది పాసిబులా అని లెక్కేసుకుంటూ మనం ఎనలైజ్ చేయాలి. ఏం పాసిబుల్ ఉంటుంది? రేవంత్ రెడ్డితో ఏమవసరం ఉంటుంది కవిత? ఏమన్నా అయితే ఇది ఒకటే కదా. ఇప్పుడు కవిత రేవంత్ రెడ్డి కుమ్ముక్కే కవిత ఏమైనా పవర్ కొరకు ఫైట్ చేయలేరు కదా. సో ఆమెకి ఇక అంబిషన్ ఉంటే ఆ అంబిషన్ రేవంత్ తీర్చలేడు. ఏం అంబిషన్ ఉంటుంది ఆమెకు? ముఖ్యమంత్రి కావాలని అంబిషన్. అది రేవంత్ ఎట్లా తీర్చగలుగుతాడు? సో అందువల్ల ఇక ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఏమన్నా ఉన్నా అవి ఎప్పుడో కవర్ అయ్యేది, అయిపోయేది, రిజాల్వ్ అయిపోయేది, అవసరం కూడా ఉండదు. అందువల్ల రేవంత్ రెడ్డికి అవకాశము ఎంత ఇందులో అనేది ఒక క్వశ్చన్ మార్క్. రేవంత్ ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ రఘునందన్ రావు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఉన్నారా లేడా నాకు తెలియదు, కానీ ఉండడానికి అవకాశం ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి అని. అంటే బీఆర్ఎస్ కనుక వీక్ అయితే తనకు రాజకీయంగా ప్రయోజనము అని అనుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ కాంగ్రెస్ వీక్ చేశాడు కదా. కానీ కాంగ్రెస్ వీక్ చేసి కేసీఆర్ సాధించింది బీజేపీ రూపంలో ఇంకో బలమైన శత్రువు ముందుకొచ్చింది. సో అప్పుడు కేసీఆర్ కాంగ్రెస్లోనే ఎదుర్కోగలిగాడు, కానీ బీజేపీని ఎదుర్కోవడానికి నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సో మనకు ఆ బీజేపీతో పెట్టుకున్నందుకు జరిగినాయన్నీ మనకు తెలుసు కదా. కేసీఆర్ సన్నిహితుల పైన రేట్స్ అయినాయి, అన్నీ కదా. ఆఖరి కేసీఆర్ కూతురే జైలుకి పోయారు కదా. అందువల్ల మీకు ది పాసిబిలిటీ అనేది ఎప్పుడు రేవంత్ రెడ్డి వెనకాలండి నడిపించడము, కవిత రేవంత్ రెడ్డితో కలవడం అనే యొక్క పాసిబిలిటీకి ఉన్న పొలిటికల్ అవకాశం. ఇక లేకపోతే అమిత్ షా, మోడీ, అమిత్ షా, ఇంకెవరు ఉండాలి? బీజేపీ. ఇప్పుడు శరద్ పవార్ కుటుంబాన్ని చీల్చింది ఎవరు? బీజేపీ. మీకు ఏడీఎంకేనోలో ఈపీఎస్ ఓపీఎస్ల మధ్య పంచాయతీని తనకు అనుకూలంగా వాడుకోవాలని చూసింది ఎవరు? బీజేపీ. మీకు